హాయ్ అండి. ఈరోజు మనం మునగాకు పొడి అదే డ్రమ్ స్టిక్ లీవ్స్ పౌడర్ చేసుకుంటున్నాం. దానికి ముందుగా ఏంటంటే మనం పాన్ పెట్టుకొని ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం. నేను నెయ్యి వేసుకుంటున్నాను. అందులోనే ఏంటంటే నెయ్యి వేసుకొని అందులో పోపుకి శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కరిగాక. మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిదండి. ఎస్పెషల్ అందులో విటమిన్ ఏ, సి, ఈ ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్యంగా హెయిర్కి అలాగే మన ఐస్కి చాలా మంచిది. 1 ఇయర్ పాటు డైలీ 1 స్పూన్ మునగాకు పొడి కానీ తింటే మనకి ఐ ప్రాబ్లమ్స్ అనేది ఉండదండి. మనకు ఒక స్పెట్స్ ఉన్నా కడే తర్వాత చెకప్ చేయి కంపల్సరీ స్పెట్స్ అనేది ఉండదు. రియల్గా ఇది చెప్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయాక అంటే ఇది సమ్మర్ అని వేడి అదేమి ఉండదు. మా ఫ్రెండ్ అలాగే ట్రై చేసింది 1 ఇయర్ పాటు, తనకు స్పెట్స్లో ఇప్పుడు, అందుకనే చెప్తున్నాను. అలాగే అందులో నేను తర్వాత జీలకర్ర కొంచెం వాము కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 2 స్పూన్స్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఆ బాక్స్లో ఆల్రెడీ మీషోలో నేను వీడియో పెట్టాను కదండి, మీషోలో తీసుకున్నవి అవి 2 కాంబో బాక్స్లో. హెల్త్ కూడా మునగాకు అనేది చాలా మంచిదండి. అలాగే ఇందులో మనం ఏంటంటే నువ్వులు అలాగే శనగ పలుకులు కూడా వేసుకుంటున్నాము. అవి కూడా నువ్వులు అనేది ఎస్పెషల్లీ లేడీస్కి అయితే ఇంకా మంచిది. డైలీ తీసుకుంటే ఎలాంటి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు. అందుకే నువ్వులు కూడా నేను యాడ్ చేస్తున్నాను. అవి బాగా ఫ్రై అయ్యాక అందులోనే నేను ఒక చిన్న బౌల్ ఒక 100 గ్రామ్స్ ఇలాగ ఉంటాయి శనగపలుకులు యాడ్ చేస్తున్నాను. 100. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి ఎక్కువ తీసుకోవట్లేదండి, ఎందుకంటే మనం స్పైసీ ఎక్కువ తినాలనుకుంటే ఎండుమిర్చి తీసుకొని నేను అంత స్పైసీ తిన్నాను. పచ్చిమిర్చి ఎక్కువగా తింటాను నేను. అందుకని ఎండుమిర్చి పిల్లలకి పెట్టడానికి కూడా వాళ్ళు ఎక్కువ స్పైసీ ఉంటే తినడానికి తక్కువ వేస్తున్నాను. ఒక 5 ఇలాగ ఎండుమిర్చి తీసుకున్నాను. మనం ఎక్కువ స్పైసీ తింటామంటే ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. సేమ్ ఏ మెజర్మెంట్తో నువ్వులు శనగపలుకులు తీసుకున్నా అదే మెజర్మెంట్తో నువ్వులు కూడా తీసుకున్నానండి, వైట్వి. అవి కూడా ఫ్రై అయిపోయాక మునగాకు ఉంటుంది కదండి డ్రమ్ స్టిక్ లీవ్స్, ఆ లీవ్స్ తీసుకున్నాను. ఏంటంటే నార్మల్గా ఏంటంటే డ్రమ్ స్టిక్ లేని దానికి ఆఫ్, లైక్ ఇది 100 గ్రామ్స్ తీసుకుని 50 గ్రామ్స్ కరివేపాకు తీసుకుంటారు. నేను ఏంటంటే 2 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను, ఎందుకంటే కరివేపాకు నార్మల్గా మనం చేసుకొని తింటుంటాం కాబట్టి. అందుకని అది ఇడ్లీలోకి వాటిలోకి వేసుకొని, అందుకే 2 ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకున్నాను. 2 ఫ్రై అయిపోయాక జస్ట్ నార్మల్గా దాని కలర్ చేంజ్ అవుతుంది కదండి, లైట్ బ్రౌన్ కలర్ కింద వస్తుంది కదా, చేంజ్ అయినంత వరకు ఉంచి మనం చల్లారాక మిక్సీలో వేసుకోవచ్చండి. చూడండి మొత్తం ఫ్రై అయిపోయి కదా దగ్గరికి మొత్తం అన్నీ మిక్స్ అయిపోయి బాగానా. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మిక్సర్లో కరివేపాకు చూడండి క్రిస్పీగా ఉంటుంది, అలా తయారయ్యాయి కదా అన్నీ. ఇప్పుడు అవన్నీ చల్లారాక మనం మిక్సీలోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకుంటే మనకి మునగాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. డైలీ మనం రైస్లో ఆఫ్టర్నూన్ పూట ఒక స్పూన్ తీసుకుంటే చాలా హెల్త్కి మంచిదండి. చూడండి పౌడర్ రెడీ అయిపోయింది కదా. మీకు కావాలంటే దీన్ని ఆల్రెడీ నేను నెయ్యి యాడ్ చేస్తాను కాబట్టి మనం తిన్నప్పుడైనా ఎక్స్ట్రాగా మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు అవాయిడ్ చేయొచ్చు. నెయ్యి యాడ్ చేసుకొని అయినా కలుపుకొని తినచ్చు. నేను ఆల్రెడీ ముందు నెయ్యి